గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. విజయ్ భాస్కర్ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాది. బాధిత కుటుంబానికి అండగా ఉంటా. దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీటీడీ బోర్డు మెంబర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని మందులపల్లి గ్రామంలో దళిత యువకుడు విజయ్ భాస్కర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో మందులపల్లి గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు విజయ్ భాస్కర్ అనుమానాస్పదంగా మృతి చెందాడన్న వార్త వినగానే తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా యువకుడు మృతిపై గల కారణాలపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో ఆరా తీసి చర్చించడం జరిగిందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, మృతిని వెనుక ఉన్న కుట్ర కోణాలను వెలికి తీయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. ఈ తరుణంలో ఘటన గురించి తెలిసిన వెంటనే అనుమానాస్పద వ్యక్తులను తక్షణమే కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులకు నేను ఆదేశించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కూడా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను తాము కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని నాకు తెలపడం జరిగిందన్నారు. అందువల్ల విజయ్ భాస్కర్ మృతి విషయంలో ఇప్పటికే అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారని, సాధ్యమైనంత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని, విజయ్ భాస్కర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర జ్వరంతో ఉన్న నన్ను వైద్యులు కాస్త విశ్రాంతి తీసుకోవాలని సూచించడం జరిగిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు విజయ్ భాస్కర్ కుటుంబానికి అందుబాటులోకి లేనందున నేను చింతిస్తున్నానని, అందువల్ల ఇప్పుడు రావడం జరిగిందని ఆయన తెలిపారు. తదనంతరం తాను కోలుకున్న వెంటనే విజయ్ భాస్కర్ కుటుంబం వద్ద వచ్చానని, విజయ్ భాస్కర్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమక్షంలో మీకు నేను అండగా ఉంటానని, సోదరుడు విజయ్ భాస్కర్ మృతి చెందడం బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబానికి నేను న్యాయం చేసేందుకు నేనున్నాననే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన ప్రత్యేకంగా విజయ్ భాస్కర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ మెంబర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, సింగిల్ విండో అధ్యక్షులు మదనకుంటప్ప, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మంజునాథ్, మైనార్టీ అధ్యక్షులు, సీనియర్ మీడియా ప్రతినిధులు సబ్బీర్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప మరియు మడకసిర, గుడిబండ, అమరాపురం, అగిలి, రొళ్ళ మండలాల కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోతే మనం యాడ్ వదిలితే కదా ముందుకు చూపించాలి.
చేతులు అడ్డం పెట్టదు వేరే రాజకీయాలు అవి ఇవి సంబంధం లేకుండా మనకు నష్టం జరిగింది. అది ఎవరు నేను జరగబోయే కార్యక్రమానికి ₹1,00,000 పెట్టుకుంది. తర్వాత ఈఎంఐ అయిపోయిన తర్వాత ఇనిషియల్లో చేస్తాం. మన వాడిని వినండి ఏం జరిగినా బ్రహ్మదేవుడు కూడా ఏం చేయాలో మీరు డైరెక్ట్ గా మీరు ఎంతమంది వస్తారు అంతమంది రండి. మీతో పాటు ఎస్పీ గారి దగ్గర కూర్చొని, సిఐలు గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారి దగ్గర కూర్చొని మీకేం అనుమానాలు ఉన్నాయో అని చెప్పండి. ఏం చెప్పే బాధ్యత, ఓకేనా? బయలుదేరండి. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఎస్పీ గారి దగ్గర మీ అనుమానాలు ఏమున్నాయో అవన్నీ ఎస్పీ గారు కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేస్తా ప్రభుత్వ పరంగా జాగ్రత్త పండుగ ಸಾಕ್ಷಿಲ್ಲ ಸಾಕ್ಷಿ ಬೇಡ ಇದನ್ನೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಅವ್ರ ಮಕ್ಕಳು ಮಾರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ತಗ ಮಾತಾಡ್ತೀನಿ ರಮೇಶ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾನೆ ನಡಿ ಅಣ್ಣ ಮದ್ದು ಬಿಟ್ಟಣ ಯಂಗ್ಸ್ಟ್ರಲ್ಲಿ ನೋಡ್ತಾನೆ ಸಾರ್ಲ ಸ್ವಲ್ಪ ಸೈಡಿಗೆ ಬಿಡೋಣ ನೋಡಿಲ್ಲ ಸೈಡ್ ಹೋಗ್ರಪ್ಪ ಸೈಡಿಗೆ ಬರಪ್ಪ ಬರೀ ಅವ್ರು ನೋಡ್ಲಿ ಅವ್ರು ಯಂಗ್ಸ್ಟ್ರ್ ನೋಡ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಡ್ರಪ್ಪ
ఫోటో తీసుకుని మీరు పట్టుకోండి కొంచెం పైకి పైకెత్తండి ముందు కొంచెం కిందికి దించండి ముందు కొంచెం కిందికి దించండి అబ్బా ముందు వేయి కొంచెం కిందికి దించండి వెనక పైకెత్తండి తీసుకునేదాన్ని బట్టి ముందుకి కొంచెం కిందికి దించండి అబ్బా లోకల్లో వెనుక కొంచెం పైకెత్తారు శివరం పైకెత్తి శివ ముందరకి కొంచెం కిందికి దించండి వెనక కూడా పైకెత్తి సరిపోతుంది కదా కింది కూడా అందరికీ నమస్కారం. మొన్నటి రోజు 22వ తారీఖు విజయ్ భాస్కర్ అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. బాధితులు కుటుంబ సభ్యులు కొంతమంది మీద అనుమానంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేపించి దోషులని తేలితే ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా ఈ గుడి ఈ తల్లి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇస్తూ నిందితులు ఎవరైనా సరే అది హత్య అని తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు, ఎవ్వడు వాళ్ళని కాపాడలేడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడో దళితులకి జరిగితే స్పందించే నేను దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దళితుల కోసం ఉద్యమాలు చేసినటువంటి నేను ఎమ్మెల్యేగా ఉన్న నా ప్రాంతంలో ఒక దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఖచ్చితంగా వాస్తవాల్ని బహిర్గతం చేసి ఖచ్చితంగా తప్పు జరిగింటే ఖచ్చితంగా హత్య చేసింటే బ్రహ్మదేవుడు కూడా వాళ్ళని కాపాడలేడని ఆ కుటుంబానికి మాటిస్తూ ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా అన్ని రకాలుగా నేను ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని బాధితుల్ని జిల్లా ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి జరిగినటువంటి అన్ని విషయాల్ని జిల్లా ఎస్పీ గారికి స్వయంగా వీళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్పీ గారికి నేను దగ్గరుండి చెప్పించి ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అతి త్వరలో వచ్చే విధంగా నిపుణులతో కూడా మాట్లాడి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇందులో పోలీస్ అధికారులు కానీ లేదా ఇతర పార్టీ నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరి ప్రమేయం ఉన్నా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. గుడి సమక్షంలో నేను మీ అందరికీ మాటిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మండలపల్లి ఎస్టీ కాలువలో ఎవరైనా సరే ఎవరు వచ్చి మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మండలపల్లి ఏం జరిగినా వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే వాళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇప్పిస్తాం. వాళ్ళు హత్య చేసింటే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. నేను ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పిలుచుకొని పోతా ఉన్నా. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. అంతవరకు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పిలిచిపోయి వాళ్ళ అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఈ పేర్లు చెప్పిన వాళ్ళు పిఎం రిపోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉంటారు. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. తల్లి ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ಈ ಎಸ್ಸಿ ಕಾಲನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ 22ನೇ ತೇದಿ ಅನುಮಾನಾಸ್ಪದ ಪರಿಸ್ಥಿತಿಗಳಾಗಿ ಮೃತಪಟ್ಟ. ಅದು ನೋಡಕ್ಕೆ MLA ಅವರು ಬಂದವ್ರೆ. ಒಂದು ಇದಕ್ಕೆ ತಕ್ಷಣ ಸ್ಪಂದಿಸಿ ಇವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರು ಬಂದವ್ರೆ. 2 ದಿನ ಆಸ್ಪತ್ರೆಗೆ ಇದು ನಡೆದಾಗ ನೀವು ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಬಂದ್ರಲ್ಲ ಅವತ್ತು ಆಸ್ಪತ್ರೆಗೆ ಇದ್ರು. ಇವತ್ತು ಜರ್ನಿ ಮಾಡಬೇಡ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು. ನಿಮ್ಮ ಮೇಲೆ ಅಭಿಮಾನದಿಂದ ನ್ಯಾಯ ಮಾಡಬೇಕು ಅಂತ ಬಂದವ್ರೆ. ಇಡೀ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಾಗೆ ದಲಿತರಿಗೆ ಎಲ್ಲಿ ಅನ್ಯಾಯ ನೀಡಿದ್ರು ಇವ್ರು ಹೋಗಿದ್ರೆ. ಶ್ರೀಕಾಕುಳಂ ಇದ್ದ ಅನಂತಪುರದ ಶ್ರೀಕಾಕುಳಂ ವರ್ಗು ಇವತ್ತು ನನ್ನ ಸ್ವಂತ ಕ್ಷೇತ್ರದಾಗೆ ಇದು ಅನ್ಯಾಯ ನೀಡಿದ್ರೆ ನಾನು ಬರಬೇಕು ಅಂತ ಡಾಕ್ಟರ್ ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರು ಬಂದವ್ರೆ.
ಒಂದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವತ್ತು ಅವ್ರ ಸ್ವಂತ ಕೈ ಇದ್ದ ದುಡ್ಡು ಅವ್ರು ಖರ್ಚಿಗೆ ಕೊಟ್ಟವ್ರೆ. ಯಾವತ್ತನ ಇವೆಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಇರ್ತಾವಲ್ಲ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಅಂತ. ಇವತ್ತು SP ತಕ್ಕ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅವ್ರ ಕುಟುಂಬ ಸಭ್ಯರನ್ನ, ಸೂಪರಿಂಟ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾವ್ರೆ. ಈ ವಿಷಯವಾಗಿ ಮದ್ರಗುಂಡಪ್ಪ ಅವರು, ಮಂಜುನಾಥ್ ಅವರು ಇವರೆಲ್ಲ 4-5 ದಿವಸದಟ್ಟಿ MLA ಅವ್ರ ಹತ್ರ ಏನ್ ನಡೀತೈತೆ ಹೇಳ್ತಾವ್ರೆ ಎಲ್ಲರೂ. ಇವರು ತಕ್ಷಣ ಸ್ಪಂದಿಸವ್ರೆ. ಸೂಪರಿಂಟ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ತಗೊಂಡೋಗಿ ಯಾರಾದ್ರೆ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕಠಿಣವಾಗಿ ಶಿಕ್ಷಿಸಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾವ್ರೆ. ಮನೆಗೆ ಯಾರನ್ನು ಓದಿರೋರಿದ್ರೆ ಒಂದು ಉದ್ಯೋಗ ಕೊಡಿಸೋದಕ್ಕೂ ನಾನು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸರ್ಕಾರದಿಂದ ಏನೇನು ಬರ್ತೈತೋ ಅವೆಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಇವತ್ತು ಈ ಅಕ್ಕಮ್ಮನ ಗುಡಿತಾಗ ಈ ಅಕ್ಕಮ್ಮನ ಈಗ ಲಕ್ಕಮ್ಮನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಮಾತು ಕೊಡ್ತಿದ್ರು. ಲಕ್ಕಮ್ಮನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಮಾತು ಕೊಡ್ತಿದ್ರು. మీకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఒక రోజు లేటుగా వచ్చిన ఆరోగ్య పరిస్థితి వల్ల ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినారో అవన్నీ చేయిస్తాం తల్లి. పర్వాగిర్తారే వాళ్ళు ఎత్తులు కొంచెం బాబు పక్కన తీయండి. ఇది బాబు కొంచెం పక్కన తీయండి. బాబు కన్నా వెహికల్, చైర్మన్ వెహికల్ 2 చెప్పినాము.